నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి రకరకాల నమ్మకాలుంటాయి. నవమి నాడు ప్రయాణం చేయకూడదని, లేకపోతే ఇంకొక రోజు అది చేయకూడదు, ఇది చేయకూడదు ఇట్లా నమ్ముతూ ఉంటాం గదా! హ్మ్. వీటికి సంబంధించి మనకేమన్నా కథల రూపంలో ఉన్నాయండి? ఏదో సరదా కథలుంటాయి జయ. ఉన్నాయి కథలు. అంటే ఇప్పుడు గ్రహాలు వాటి ఇది ఈ హ్మ్. ఈ శనివారం నాడు ఇది చేయకూడదు, ఆదివారం నాడు ఇట్లా చేయకూడదు, ఇక సోమవారం సహించదు, మంగళవారం మన్నికుండదు, అవునవును. బుధవారం అయితే బుధవారం పుట్టినవాడు భూమిని కొంటాడు. ఇలాంటివుంటాయి మనకి. మనకి ప్రయాణాష్టమి, ప్రవేశ నవమి పనికిరావు. హుహు. నవమి నాడు, అష్టమి నాడు ప్రయాణం చేయకూడదు, ప్రయాణం అవ్వకూడదు. హ్మ్. అష్టమి నాడు ప్రయాణం అయిన వాళ్ళు నవమి నాడు ప్రవేశించకూడదు. ఓహో! అలా చెప్తారు. నవమి కూడా కొన్ని ప్రాంతాల్లో పనికిరాదు. హ్మ్. అష్టమి నవములు ప్రయాణాలకు పనికిరావు. అంతే. పిల్లల్ని పంపరు, గబుక్కున ఊరెళ్ళడానికి పనికిరాదు. 9వ రోజున బయలుదేరకూడదు. ఆ నవమి ఎట్లా అంటే, ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చా 10 రోజులు ఉండటానికి. 9వ రోజున బయలుదేరకూడదు. హుహు. 9 రోజులైతే 10వ రోజున బయలుదేరొచ్చు. నవమి అలా పనికిరాదు. 9వ సంఖ్య అట్లా పనికిరాదు. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు 9వ రోజు రాకూడదు. చాలా మంది ఇళ్లల్లో ఉంటాయి. అవును. మా వాళ్ళు ఖచ్చితంగా మా అక్కయ్యలైతే 9వ రోజు లెక్క పెట్టుకుంటారు. మా అత్తగారి ఇంట్లో కూడా ఉంది అట్లా. నవమి, అష్టమి నవములు పనికిరావు, వద్దంటారు. హ్మ్. క్రమంగా ప్రయాణానికి కాకుండా అష్టమి నవములు చాలా ఆహ్, వాటికి పనికి రాకుండా పోతాయి. అలాగే అవుతుంది కదా! అష్టమి నాడు బయలుదేరితే అష్టకష్టాలు అవునవును. పాలవుతారంటారు. ఇలాగా. అయితే తమాషా కథ ఒకటుంది చెప్తా. ఏమో నాకు గుర్తుండి 'నవగ్రహ పూజా మహిమో' ఏదో సినిమా ఉందమ్మా, మర్చిపోయా. గుర్తు ఓకే. రావట్లా. కాంతారావు గారి సినిమా అని గుర్తు. ఆ సినిమాలో ఈ కథ పెట్టారని నేను చాలా ఏళ్ల క్రితం చూసా. ఇటీవల కాలంలో చూడలా. ఒక 30 ఏళ్ళు పైన, 40 ఏళ్ళు అయ్యుంటుంది. 30 కాదు, ఓహ్! 40 ఇయర్స్ అయ్యుంటుంది. చూడాలి ఆ సినిమా మళ్ళీ ఈ మధ్య కాలంలో చూడలేదు. ఓకే. అయితే ఏమైందట, ఒక ఊళ్ళో ఒక కాపుల కుటుంబం ఉండేది. ఇక్కడ కాపు అంటే కులం అని చెప్పుకోవడానికి వీల్లేదు. పొలం కాపులు అని. వీళ్ళకో పిల్లుంది లక్ష్మణ్. ఆ పిల్లకి పెళ్లి చేశారు. అయితే అల్లుడు కొంచెం కాస్త తిక్కవాడు. ఏదనుకుంటే అదే. సరే పిల్ల కాస్త పెద్దదయ్యాక కాపురానికి పంపిద్దాం అనుకున్నారు. అల్లుడు గారు వచ్చాడు. వస్తే ఇంట్లో కూర్చునున్నారు. నా 2, 3 రోజులు పోయాక పిసుకు పుట్టింది అతనికి. మా ఇంటికెళ్ళిపోదాం అన్నాడు. అనేసరికల్లా బయలుదేరతానన్నాడు. బయలుదేరతారంటే వీళ్ళేం చేశారు, నవమపూట బయలుదేరటం ఎందుకండి, మరి రేపెళ్దురు గాని అన్నారు. అనేసరికల్లా నవమి గివమి ఏంటండి, నా పెళ్ళాన్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి మధ్యలో నవమి గోల ఏమిటండి? హ్మ్. దానికెందుకు? నేనేదైనా అదేదో చేస్తాను, ఆల్రెడీ పెళ్ళైపోయింది. కాపురం చేస్తున్న పిల్ల. మా ఇంటికి తీసుకెళ్ళటానికి నవమి, దశమి అడ్డమేమిటి? నేను తీసుకెళ్ళిపోతాను ఏమైనా సరే అన్నాడు. వినడు. ఏం జేస్తారింక? మీరిప్పుడు పంపిస్తే పంపించినట్టు, లేకపోతే అంతే. ఓయ్! అలా కూడా అన్నాడు. వీళ్ళు భయపడ్డారు. ఓరి నాయన ఎందుకొచ్చింది, ఏదో పంపించేస్తే పోతుంది అని చెప్పి పక్కనున్న కరణం గారిని అడగపోతే, మీ అల్లుడు చెప్పినట్టు చేయరా నాయనా, రేపొద్దున లేనిపోని గోల, చెప్పిన మాట వినలేదంటాడు ఆ! అన్నాడాయన. అనేసరికల్లా సరే ఏం చేశారు, పొద్దున్నే చకచకా బియ్యం కొట్టేసి, తడి బియ్యం ఒక గంట సేపు బియ్యం నానబెట్టి పాకం చలివిడి చేశారు. చలివిడి చేసి పిల్లకి చీర, సారె పెట్టారు. పాకం చలివిడేది ఒక బుట్టకెత్తారు. తర్వాత పిల్ల బట్టల సంచి, ఓ సంచి రెడీ చేశారు. కొంచెం మరచెంబులో నీళ్ళు పోశారు, ఇచ్చారు. మరచెంబులో నీళ్లు తాగేస్తూ ప్రయాణం చేశారు వీళ్ళు. ఓ అడవిలోకి చేరారు. ఆకలేస్తోంది అంది. అప్పటిదాకా మంచినీళ్ళు తాగేశారు, నీళ్ళయిపోయినాయి. చలివిడి తీసుకుని తిన్నారు కాస్త. చలివిడి తిన్నాక దాహమేయదు, నెయ్యేస్తారు పాకపు చలివిడిలో. ఏమండి నోరారిపోతోంది, ఏం నడుస్తాము, మంచినీళ్ళు తెస్తారా పోనీ అంది. అనంగానే సరే తెస్తానని మరచెంబు పుచ్చుకుని ఊళ్ళోకెళ్ళాడు. ఆ అడవి పక్కగా ఒక చిన్న ఊరొకటుంది. ఊళ్ళోకెళ్ళాడు. దారిలో కూర్చున్నారనమాట. ఈ పిల్ల అక్కడేదో మండపం లాంటిదంటే లాగా ఉంటే కూర్చుంది. అయితే ఈ నవమి నాడు బయలుదేరొద్దని మావగారు ఎన్నిసార్లు చెప్పినా ఈ అబ్బాయికి వినకపోయేసరికి కదా నవమ పురుషుడికి కోపం వచ్చిందట. ఓహో! ఏం చేశాడు, ఒక మరచెంబుతోటి నీళ్లు పుచ్చుకుని ఈ అమ్మాయి దగ్గరకొచ్చాడు. ఇదిగో లక్ష్మి మంచి నీళ్ళన్నాడు. ఆ అమ్మాయి నీళ్లు తాగేసింది. పదండి వెళ్దామని బ్యాగు తటాపుటా సర్దుకున్నారు. ఇద్దరు లేచి వెళ్ళిపోయారు. ఈ ఊళ్ళోకెళ్ళిన అమ్మాయి అసలు భర్త ఉన్నాడు కదా! ఆయనొచ్చి చూసాడు. చూస్తే పెళ్ళాం లేదు, సామాన్లు లేవు. అయ్యో రామా! ఏమైంది ఈ పిల్ల అని అటు ఇటు చూస్తుంటే దూరంగా ఆ అమ్మాయి కట్టుకున్న పచ్చ చీర రంగు చిప్పమిట కనపడిందిట, సందేదో మలుపు తిరుగుతున్నట్టుగా. ఏమిటి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏమిట్రా అని పరుగులు పెట్టాడు. పరిగెత్తారు. పరిగెత్తేసరికల్లా కనపడ్డారు. తనలాగా ఉన్నవాడు ఒకడు నుంచున్నాడు. ఆ పిల్ల నిర్ఘాంతపోయి చూస్తూ నుంచుంది. ఏం చేయాలో తెలియలే. ఎవడెవరా నువ్వు అంటే, నువ్వెవడెవరా, నువ్వెవడెవరా, నేనే ఈ పిల్ల మొగుడిని అంటాడు వాడు. హ్మ్.
ఎట్లా తేలుతుంది, ఎట్లా తేలాలో తెలియదు. అది మొగుడు అన్నాడు, అదేమిటి లక్ష్మి నువ్వు నన్ను గుర్తుపట్టవా, 4 ఏళ్ళుగా కాపురం చేస్తున్నావు, ఇదిగో చూడు నా పిక్క మీద పుట్టుమచ్చ ఉంది మర్చిపోయావా చూడు అని నా కాలు చూపించాడు. ఈ నవపురుషుడు కూడా నాకు ఉంది అని చూపించాడు. ఆ పిల్ల బిక్కమొహం వేసుకుని నుంచుంది, ఏం చేయాలో తెలియలే. ఈ అబ్బాయి అన్నాడు, భర్త అన్నాడు, ఇట్లా తేలదు ఇది, గ్రామాధికారి దగ్గరికి పద, అయినా ఇక్కడ దగ్గర రాజుగారు ఉంటారు, రాజుగారు తేలుస్తారు, ఏమైనా సరే తేలాల్సింది అని అక్కడికి తీసుకుపోయారు. నవపురుషుడు అన్నాడు, నాకు కుదరదు, ఇది నా పెళ్ళాన్ని, నేను వెళ్ళిపోతానన్నాడు. కానీ అసలు భర్త ఒప్పుకోలే. అట్లా కాదు, నువ్వు తేల్చుకుందామంటే ఏం తేలుస్తారు వీళ్ళు, నేను దేవతా పురుషుడు ఉంది నవపురుషుడికి. సరే రాజుగారి సన్నిధికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే రాజుగారు ఆశ్చర్యపోయారు. ఒకేలా ఉన్నారు, పంచాఉత్తరీయం, చక్కగా పక్కకు దూని తలకాయ, ఓ 25 ఏళ్ల కుర్రాడు, పక్కన బొద్దిగ్గా నిలబడిన పెళ్లి కూతురు. పెళ్లి కూతురు 3-4 ఏళ్ళు అయింది, ఇప్పుడే కాపురానికి వెళ్తున్న పిల్ల. ఆ పిల్ల ఏడ్చి శోకాలు పెట్టింది. పూర్వం నలదమయంతల కథలోలాగా అయ్యింది బాబు నా సంగతి. బయలుదేరేటప్పుడు ఒక్కళ్ళమే బయలుదేరామండి. నవ్వుపూట వద్దు వద్దని మా అమ్మ నాన్న చెప్పిన వీరు వినలేదు. ఇక్కడికి వచ్చేసి ఈ సందిగ్ధంలో పడ్డాను. పోనీ పుట్టుమచ్చలు అవి చూద్దామంటే తెలియట్లేదండి. ఇద్దరికి ఉన్నాయి కదా, ఇద్దరికీ ఉన్నాయి. బట్ట అదే, మాట అదే, అంతా అదే, అదే దురుసు, అదే విసురు. నాకు తెలియట్లేదు బాబు, మీరు ఏదైనా రక్షించండి. ఏదో చిన్న కుటుంబపు దాన్ని, నేను ఎవరితోటి వెళ్ళను, ఎవరితో వెళ్ళినా అపప్రదే కదా అని ఏడ్చేశారు కల్లా. సరే రాజుగారు బాగా ఆలోచించారు. నీకు ఎన్నేళ్ళో, మీ ఆవిడకి ఎన్నేళ్ళో, మీ పెళ్ళి ఎప్పుడైందో అంటే అని సేఫ్గా చెప్తున్నారు. రాజుగారి పురోహితుడు అన్నాడు, అట్లా కాదులేండి బాబు, దీనికి ఇంకొక మార్గం ఉందని. అమ్మాయి మరచెంబు ఇయ్యమ్మ అని మరచెంబు తీశాడు. మరచెంబు మూత పెట్టి, మరచెంబుకి చెంబుకి ఇట్లా చిన్న కొమ్ము చెంబు అనమాట, దీనికి ఒక కొమ్ము పైన మూత ఉంది, పక్క కమండలాలు ఉంటాయి కదా, మరచెంబు తీసి ఇక్కడ పెట్టమ్మా అని చెప్పి మరచెంబు మూత తీసాడు. తీసి, అబ్బాయి మీ ఇద్దరికి ఈ అమ్మాయి కావాలి, మీ ఇద్దరికి ఈ అమ్మాయే భార్య అంటున్నారు, ఓ పని చేయండి, ఎవడు ఈ అమ్మాయి తాలూకు నిజమైన భర్తో వాళ్ళు ఈ మరచెంబులోకి రండి, వాడి చేతికిచ్చి పిల్లని పంపేస్తామన్నారు. ఓ అనగానే నిర్ఘాంతపోయాడు అసలు భర్త. మరచెంబులోకి రావటం ఏంటి, అది ఇంత ఉంటుంది, అందులోకి ఎలా వెళ్తారు ఎవరైనాను. వాడు నుంచునుంటే నవపురుషుడు అనుకోడు, ఇదో పెద్ద పనే, ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతే వీళ్ళకి బుద్ధి వస్తుంది అనుకోండి. నవపురుషుడు వెంటనే సన్నగా మారిపోయి అందులోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేసాడు. చూసారా, నేను అందులోకి వెళ్ళాను, ఈ అమ్మాయి నా భార్య, 10 లక్షమే వెళ్ళిపోదాం అన్నాడు. ఆ పిల్ల దభేల్మని కాళ్ళ మీద పడింది. అయ్యా మీరెవరో దివ్య పురుషుడు, మానవ మాత్రులు కాదు, మా వల్ల ఏం పొరపాటు అయిందో చెప్పండి. రాజుగారు పురోహితుడు కూడా నిర్ఘాంతపోయారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఏదో ఆత్మ తాలూకు వ్యవహారం అనుకున్నారు. దివ్య పురుషుల్లాగా ఉన్నారు బాబు, మమ్మల్ని రక్షించండి, ఇంత పరీక్ష పెట్టపోకండి, నన్ను కాపాడి మీకు ఏం చేయమంటారు, మా వల్ల ఏం అపరాధం జరిగిందో చెప్పండి అని అడిగేసరి కల్లా ఈయన మనిషి రూపం నుంచి నవపురుష రూపంలోకి మారిపోయాడు, దివ్య పురుషుడిగా. నవమి నాడు బయలుదేరద్దు, నా రోజున బయలుదేరకూడదు, బయలుదేరేవని నిన్ను ఇబ్బంది పాలు చేయటానికే నేను వచ్చాను అని చెప్పేసరి కల్లా సరే అమ్మాయి సరేనని భర్తతో సహా వెనక్కి వెళ్ళిపోయింది ఇంటికి. ఎక్కడికి బయలుదేరారో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి దశమి నాడు మళ్ళీ పాకంతలను పెట్టించుకుని బయలుదేరి రాజుగారు పురోహితుడు పెద్ద చాటింపు వేయించారు. నవమి నాడు ప్రయాణం చేయకూడదు, ఓకే, ప్రయాణం చేసిన వాళ్ళని నవపురుషుడు సహించడు, తన రోజున జనాలు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలని, దశమి నాడు ప్రయాణం చేయొచ్చని చాటింపు వేయించారట. అప్పట్లో పెద్ద పంచాంగాలు అవి ప్రచారంలో ఉండేవి కాదు, ఎవరో ఓ గురువుగారు చెప్పేవారు ఒక మంచి మాట అడిగితే, చేయొచ్చా బాబు అంటే చాటింపులు, లేకపోతే ఈ రోజు మంచిది వాళ్ళ రోజు చేసుకోండి, ఎల్లుండి మంచిది చేసుకోండి, ప్రయాణాలు చేయొద్దు, కార్తె వచ్చింది, ఆరుద్ర వచ్చింది, విత్తనాలు విత్తండి, అలా చెప్పేవాళ్ళు అనమాట. చాటింపు వేయించారట. ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాలన్నిట్లలోనూ నవమి నాడు బయలుదేరకూడదు, ఆడపిల్లల్ని బయలుదేరదీయకూడదు, నవపురుషుడు పట్టుకుంటాడు అని ఒక ప్రచారంలోకి వచ్చింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.